స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయ్యప్ప స్వామి దీక్షలో 18 సంవత్సరాలకు 18 పేర్లు 18 గుర్తులు ఉంటాయి. అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కో పేరుంటుంది. కొత్త సంవత్సరం మాల వేసుకునే వారికి కన్యస్వామి అని పేరుంటుంది. రెండో సంవత్సరానికి ఇంకో పేరు, మూడో సంవత్సరానికి ఇంకో పేరు. ఇలా 18 సంవత్సరాలకు 18 పేర్లు 18 గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల గురించి, ఆ పేర్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ అయ్యప్ప స్వామి దీక్షను మండల కాలం అంటే 41 రోజులు ఎంతో నిష్ఠతో పవిత్రంగా దీక్ష చేపడతారు. ఈ దీక్ష ఎలా పూర్తవుతుందంటే శబరిమలలోని ఆ మణికంఠ స్వామి 18 మెట్లను ఎక్కిన తర్వాత, ఆ మణికంఠ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ దీక్ష పూర్తవుతుంది. ఇప్పుడు ఆ 18 సంవత్సరాలకు ఉండే పేర్లు, ఆ గుర్తులని చూద్దాం. ఇప్పుడు మీకు ఆ పేర్లు చెప్తూ గుర్తులు చూపిస్తాను, పదండి చూసేద్దాం. మొదటి సంవత్సరం మాల వేసేవారిని కన్యస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. రెండవ సంవత్సరం మాల వేసేవారిని కత్తిస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. అలాగే మూడవ సంవత్సరం మాల వేసేవారిని గంటస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. ఇప్పుడు 4వ సంవత్సరం మాల వేసేవారిని గదస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 5వ సంవత్సరం మాల వేసేవారిని విల్లుస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 6వ సంవత్సరం మాల వేసే స్వామిని జ్యోతిస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 7వ సంవత్సరం మాల వేసేవారిని సూర్యస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. ఇప్పుడు 8వ సంవత్సరం మాల వేసేవారిని చంద్రస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. అలాగే 9వ సంవత్సరం మాల వేసేవారిని వేలుస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. ఇప్పుడు 10వ సంవత్సరం మాల వేసేవారిని విష్ణు చక్ర స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 11వ సంవత్సరం దీక్ష చేపట్టే వారిని శంఖాధార స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 12వ సంవత్సరం దీక్ష చేపట్టే వారిని నాగభరణ స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 13వ సంవత్సరం దీక్ష చేపట్టే వారిని శ్రీహరి స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 14వ సంవత్సరం మాల వేసేవారిని పద్మస్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 15వ సంవత్సరం మాల వేసేవారిని త్రిశూల స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. 16వ సంవత్సరం మాల వేసేవారిని శబరిగిరి స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. అలాగే 17వ సంవత్సరం మాల వేసేవారిని ఓంకార స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. ఇప్పుడు చివరి సంవత్సరం 18వ సంవత్సరం మాల వేసేవారిని నారికెళ్ళ స్వామి అంటారు. వారి గుర్తు వచ్చేసి ఇది. ఈ 18వ సంవత్సరం గుర్తు కొబ్బరి చెట్టు. ఒకప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టేవారు ఇలా 18 సంవత్సరాలు మాల వేసినప్పుడు ఆ 18వ సంవత్సరంలో ఓ కొబ్బరి చెట్టును తీసుకెళ్లి అక్కడ నాటేవారంట. అంటే ఒకప్పుడు ఈ పుల్ల వాటర్ బాటిల్స్ అలాంటివి లేవు కదా, అలాంటి టైంలో ఆ కొబ్బరి నీళ్ళని తాగేవాళ్ళంట. కానీ ఇప్పుడు అక్కడున్న ప్రభుత్వం ఆ చెట్టును నాటడం రద్దు చేసింది. ఇవే ఆ 18 సంవత్సరాలకు 18 పేర్లు 18 గుర్తులు. ఈ అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన వారు ఈ 18 సంవత్సరాల్లో ఏ సంవత్సరం దీక్ష చేపడతారో వాళ్ళని ఆ పేర్లతో పిలుస్తారు. అలాగే వాళ్ళు ఆ సంవత్సరానికి సంబంధించిన గుర్తులను వాళ్ళ మెడలో వేసుకొని ఆ మణికంఠ స్వామిని దర్శించుకునేవారు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే, ఆ పేర్లను ఏవైనా తప్పులుగా చెప్పింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప.